ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం 11వ భాగాన్ని ప్రారంభించుకుంటున్నాము. బ్రహ్మగీత బ్రహ్మాండోపాఖ్యానం. ఇందులో మొదటి అంశం దృశ్యమ సంభవం. శ్రీరాముడు: హే మహర్షి, ఈ జీవుడు సర్వదా చిదాకాశ స్వరూపుడే కదా. అట్టి ఈతనికి మరి ఈ భౌతిక దేహములు ఎందుకు, ఎక్కడి నుండి, ఎట్లా, ఎవరి వలన వచ్చిపడుచున్నాయి? ఎందుకంటే దేహికి ఈ దేహమే ఐహిక భ్రాంతి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, భ్రాంతియే. అయితే ఈ దేహివి దృశ్యవి మొదలైనవి ఇప్పుడు ఉండవచ్చు, మరొకప్పుడు ఉండకపోవచ్చు. అయినా కూడా దేహి సర్వదా చిదాకాశ స్వరూపుడేనని మనం నిర్ద్వంద్వంగా ఇప్పటిదాకా యుక్తియుక్తంగా నిరూపించుకున్నాం కదా. ఆద్యస్వరూపమగు చిదాకాశ వీచి స్వకల్పితమైనట్టి అవిద్యచే స్వప్న సదృశంగా నేను జీవరూపం ధరించాను అని తలచి ఈ సంసారంలో తిరుగాడుచు నేను దేవతను, నేను మానవుడును అని ఈ ప్రకారంగా ఆయా దేహములతోటి దేహాత్మధ్యాస కలిగి ఉంటుంది. అట్టి అధ్యాసచే కలిగి ఉండే కామ, కర్మ, వాసన మొదలైనవి ఆయా దేహములకు కారణమవుచున్నాయి. అయితే అట్టి దేహత్వం అనేది స్వప్నాంతర్గత విశేషముల వలె భ్రాంతియే. అయితే ఈ జీవనోపాధికి పూర్వం ఈ జీవుడు మహాప్రళయమున చిదాకాశ రూపుడే. అనగా ఈ సృష్టి, స్థితి, ప్రళయములు, ఇహపరలోకాలు అతని దేహము అవుతాయి గాని కేవలం ఈ కాళ్ళు, చేతులు మాత్రమే అతని దేహం ఎట్లా అవుతుంది? ఈ జీవుని స్వస్వరూపమగు చిదాకాశమునందు దృశ్యరూప భేదం అత్యంత అసంభవం. మరప్పుడు ఈ సృష్టి రూపమగు దృశ్యం అట్టి చిదాకాశమునకు దేహం ఎట్లా అవుతుంది? ఇక ఈ దృశ్యమానమగు సృష్టి, పరలోకాదులన్నీ కూడా స్వప్న సంవిద్రు కల్పనల చేతనే సిద్ధిస్తోంది. అంతేగాని స్వకీయ స్వకల్పనలకు వేరుగా సృష్టికి ఏ కారణం లేదు. స్వప్నంలో శ్రీ సంగమంలాగా ఈ దృశ్యం ప్రాప్తిస్తోంది. అయితే కేవలము అనుభవ రూపము శాంతమైనట్టి చిదాకాశమే స్వమాయ శక్తిచే ఈ ప్రకారంగా అసత్తైన జగద్రూపంగా భాషిస్తోంది. ఏదైతే తాను శుద్ధ రూపమైనప్పటికీ, దృశ్యశూన్యమైనప్పటికీ ఈ రీతిగా జగద్రూపంగా భాషిస్తోందో అది ఆద్యంతరహితం, నిర్మలమైనట్టి చైతన్య వస్తువు అయి ఉన్నది సుమ. తెలియబడనంత వరకు ఆ పరమాత్మే ఈ జగత్రూప అవిద్యగా భాషించడం కొనసాగుతూనే ఉండగలదు. అవిద్య చేతనే నేను వేరు, ఈ దృశ్యం వేరు, ఆ పరమాత్మ వేరు అని అనుకుంటూ అజ్ఞాన ద్రష్ట అవిద్యను తిరుగాడుతూనే ఉంటున్నాడు. తెలియబడిన తర్వాత నేను, దృశ్యము, పరమాత్మ అని మూడు ఏకత్వం చెందుతున్నాయి. అప్పుడు స్వకీయ ద్రష్టత్వం, దృశ్యం కూడా నిర్మల పరబ్రహ్మంగానే కానవచ్చుచున్నాయి. మేల్కొనిన తర్వాత స్వప్న దృశ్యం పటాపంచలైపోతున్నట్లుగా ఇక ఆద్యాంతరహితమగు చిదాకాశమే తన యందు, తదితరుల యందు, ఈ సమగ్ర దృశ్యమునందు, ఇహపరలోకముల యందు ఆక్రమించినదే అగుపిస్తుంది. అట్టి చిదాకాశ దృష్టి అనుభూతమైన తర్వాత ఇక అవిద్య ఎక్కడిది? కాబట్టి రామచంద్ర, పరమాత్మ యొక్క దృశ్య చమత్కారంతో కూడిన అనుభవమే ఈ జగత్తు. ఇక ఈ పృథ్వీ మొదలైనవి కారణం లేకపోతే పరమాత్మ యందు ఇవి జనించనే లేదు. చిదాకాశం యొక్క స్ఫురణయే ఈ పృథ్వీ మొదలైన భౌతికములను, మనోబుద్ధి ఆదిగాగల సూక్ష్మతత్వములను చిదాకాశమునందు పరికల్పించి పొందుచున్నది. జలంలో తరంగంలాగా, వాయువులో చలనరూప తరంగాలలాగా అబుద్ధిపూర్వకమైన, అసంకల్పిత స్వభావరూపమైన, నిష్కారణమైనట్టి స్ఫురణ ఉదయించి జగత్తుగా అగుచున్నది. ఆ విధంగా ఆకస్మికంగా జగత్తు భాషించిన తర్వాత ఆ స్ఫురణే జీవరూపంతో పరమాత్మ యందు ప్రవేశించి నేను సృష్టికర్తయగు బ్రహ్మదేవుడును ఇత్యాది ఐశ్వర్యమును ప్రకటించుచున్నది. ఆపై ఇక స్వయముగా బుద్ధి, మనస్సు, పృథ్వీ మొదలైన సదసన్మయ మూర్తామూర్తమయములతో కూడిన ఈ ప్రపంచమును కల్పన కావించుకొనుచున్నది. నిర్మలాకాశం కంటే కూడా లక్షలాది రెట్లు అత్యంత నిర్మలమైన ఆ మహాచైతన్యము నిజమాయా శక్తిచే స్వయంగా జగద్రూపంగా భాషిస్తోంది. కాబట్టి చిదాకాశమే జగత్తే చిదాకాశముగాను సిద్ధాంతీకరించబడుతోంది. జగత్తు, చిదాకాశము వేరువేరు కాదు. ప్రియరామచంద్ర, ఈ ప్రకారంగా విచారణ దృష్టితో చూచినప్పుడు చైతన్యమునకు అన్యంగా ఏది భాషించడమే లేదు. అద్వయ చిన్మాత్రమే ఈ జగత్తు వాస్తవ రూపం. తన స్వరూపంచే తాను పరిపూర్ణమై ఉన్న చిదాకాశమే
తన సచ్చిదానంద చిదాకాశమునందు యథాతథంగా ఉంటూనే చిత్తముగాను ఆ చిత్తమునందు దృశ్యరూపముగాను స్వయంగా భాసిస్తోంది. నిద్రపోయేటప్పుడు నీవుగానే ఉంటేనే స్వప్న చిత్తముగాను స్వప్న రూపంగాను భాసిస్తున్నావు కదా. నీవుగానే ఉంటూనే స్వప్న చిత్తముగాను స్వప్న రూపంగాను భాసిస్తున్నావు కదా. ఇది కూడా అట్టిదే. ఇంతకు మించి సృష్టాది యందు సృష్టికి వేరు కారణం లేదు. చిదాకాశము చిత్తము రూపంలో భాషించటం అంతా మాయారూపమే, కేవల లీల క్రీడా వైచిత్రమే. స్వప్నంలో కనిపించే స్వప్న దృశ్యానికి జాగ్రత్తలో కనిపించే ఈ జాగ్రత్త దృశ్యానికి భేదమే లేదు. అందుచేత ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఆకాశం వలె పదార్థ శూన్యమైనట్టి చిదాకాశమే సుమ. స్వరూపరహితమైనట్టి పరబ్రహ్మము సర్వదా తన యొక్క సచిదానంద అద్వయ రూపంతో స్థితి నొంది ఉన్నది. అట్లు ఉన్నప్పటికీ నిజమాయా శక్తి చేత ఇట్లు సర్వ జగద్రూపంగా కూడా వర్తించుచున్నది. చిద్రూపం, సమిష్టి మనోరూపం, జగద్రూపం. ఓ రామచంద్ర, ప్రతి జీవుడు ప్రతిరోజు స్వప్న జీవితంను అనుభవిస్తూనే ఉన్నాడు కదా. అట్లు స్వప్న రూపంగా భాషించేది ఆత్మయే కదా. అట్టి స్వప్నాంతర్గత జగద్ అనుభవాన్ని దృష్టాంతంగా తీసుకొని ఏకము నిర్మలము జ్ఞానమాత్ర స్వరూపమైనట్టి పరబ్రహ్మము ఇట్లు నానా ప్రకారములుగా జగత్ రూపంచే కనబడుతోంది అని ఆత్మజ్ఞులు ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు. బ్రహ్మమే ఎరుక రూపంగా చిద్రూపం అయి ఉన్నది. చిద్రూపం ఎరుగున్నది, ఎరగబడుచున్నది కూడా. ఆ బ్రహ్మం తన యందు జీవత్వమును కల్పించుచున్న దానివలే ఉన్నది. తన నిర్మల స్వభావమును కించిత్ కూడా త్యజించకుండానే మనోరూపమును పొందిన దానివలే అగుచున్నది. కనుక పరబ్రహ్మమే చిద్రూపముగా మనస్వరూపంగా కనబడుతోంది. పరబ్రహ్మమునకు వేరైన చిద్రూపం లేదు, మనోరూపం లేదు. ఆ చిదాకాశమే సమిష్టి మనోరూపంచే ఈ జగత్తు అనబడు రూపమును విస్తరింపజేయుచున్న దానివలే అగుచున్నది. తాను సర్వదా నిర్వికారమైనప్పటికీ వికారి వలె అగుపించుచున్నది. జలమునకు ఆకారం ఉన్నదా? లేదు. మరి తరంగమునకు ఉన్నది. తరంగమునకు ఎక్కడి నుండి ఆకారం వచ్చింది? జలము నిరాకారమైనప్పటికీ తరంగం వలె ఆకారం పొందిన దాని వలె కనిపిస్తోంది కదా. అట్లాగే విషయరహితమగు పరబ్రహ్మము చిద్రూపము మనోరూపము సమిష్టి మనోరూపము వ్యష్టి మనోరూపం వలె వికారి వలె అజ్ఞాన దృష్టికి అగుపిస్తోంది. సమిష్టి మనస్సే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టి యొక్క హృదయం. అతడు సమస్త సృష్టిని స్వయంగా రచించుచు స్వయంగా ఉపసంహరించుచున్నాడు. శ్రీరాముడు: స్వామి, సమిష్టి మనోరూపుడగు బ్రహ్మదేవుడు నిరాకారుడా సాకారుడా? నిరాకారుడైతే అతని నుండి సాకార జగత్తు ఎట్లా వచ్చింది? సాకారుడైతే అతని సాకారమును సృష్టించిన వాడెవడు? ఆ బ్రహ్మదేవుని సృష్టించిన వాడు సాకారుడే అవుతాడా, నిరాకారుడు అవుతాడా? శ్రీ వశిష్ఠ మహర్షి పకపకా నవ్వి, స్వప్నద్రష్ట నిరాకారుడా సాకారుడా? దేనికి ఆకారం ఉన్నది గాని దేహానికి ఆకారం ఉన్నది కానీ చిత్స్వరూపుడవు స్వప్నద్రష్టకు ఆకారం ఎక్కడున్నది? అనగా జీవుడు అనగా దేహి, దేహం కదా. దేహమునకైతే ఆకారం ఉన్నది కానీ మరి దేహికి ఆకారం ఏది? ఒక ఆలోచన వచ్చి నీవు ఒక పని చేశావు అనుకో. నీవు చేస్తున్న పని తదితరులకు కనిపించవచ్చును కానీ నీ ఆలోచనకు ఆకారం ఏది? అది ఎవరికి కనిపిస్తుంది? నిరాకారమగు ఆత్మయే స్వప్నంలో స్వప్న పదార్థముల రూపంగా భాషిస్తోంది కదా. అట్లాగే పృథివీ మొదలైనవి లేనివాడు సమిష్టి మనోరూపమే తన రూపంగా కలవాడు అగు బ్రహ్మదేవుడు. ఆయన అవయవరహితమగు స్వహృదయమున స్థితి నొంది ఉన్నవాడే అద్దానికి వేరు కానట్టి ఈ త్రిలోకములను భాషిస్తున్నాడు. ఆ స్వప్న హృదయ రూపమే చిదాత్మ. ప్రతి జీవుడు నిరాకారుడై చిదాత్మయగు స్వప్న హృదయం నందు చిత్ స్వరూపమగు జగత్తుగా భాషిస్తూ తనకన్నా వేరుగా ఉన్న దానివలె జగత్తును పొందుచున్నాడు. ఓ రామచంద్ర, సమిష్టి మనోరూపుడగు బ్రహ్మదేవుడు వాస్తవానికి సర్వదా అద్వితీయుడు, అనగా తనకంటూ వేరైనదంటూ ఏది ఎక్కడా లేనివాడు, నిరాకారుడు, అన్ని ఆకారాలు తనవే అయినవాడు, పరిపూర్ణ చైతన్య స్వరూపుడు. అయినప్పటికీ కూడా ఆ సమిష్టి మనోరూపుడు తన విద్యచే తన పూర్ణచిత్ స్వభావం నుండి చ్యుతి పొందిన వాని వలె అగుచున్నాడు. వాస్తవానికి చ్యుతియే పొందటం లేదు. అయితే తనకు అనన్యమగు అహంకార రూపంతో కూడి ఈ జగద్రూపములచే అనంతరూపుడై ఈ జడ చేతనాత్మక జగత్తుగా అగుపిస్తున్నాడు. కానీ వాస్తవానికి ఇక్కడ ఈ భూమి, ఆకాశం, పదార్థాలు, దేహములు ఇవన్నీ చైతన్య రూపములు. చైతన్యము కంటే వేరుగా ఏ దృశ్యము ఎక్కడా లేదు. చిదాకాశము కల్పిత మనోరూపమే ఈ రీతిగా సర్వదా నిర్మల చైతన్యము చిత్ స్వరూపంలో అనేక సృష్టిలు నిర్మల చైతన్యం నందు లయిస్తున్నాయి. విచారణ దృష్టితో చూస్తే ఆవర్తల వలె సృష్టాదిగా అనేక కేవలం ఆనందమయమగు చిన్మాత్రమే తన యందు తాను
ఇట్లు ఓ భాషిస్తుంది. రామచంద్ర, అజ్ఞానికి జగత్తులో అట్టి తనకు ఈ జగత్తు ఎక్కడ దాకా సంబంధించినవి అనేక కనిపిస్తుంది? వస్తు విషయ సంఘటన వాక్మానసులకు వ్యక్తుల పరంపరలో అగోచరమైనట్టి అగుపిస్తున్నాయి కదా. నిత్యానంద రూపమైన అయితే ఆత్మను జ్ఞానికి ఈ జగత్తు యథాతథంగా సదా గమనించినంత వరకే నిర్వికారముగా ఆత్మ పరబ్రహ్మంగా గమనించబడిందా? ఇక ఇది విద్యమానమవుతున్నది. దృశ్యంగా గాని జ్ఞానుల నిత్య జగత్తుగా స్వభావము గాని గోచరించదు. ఆత్మ దృష్టిని గాని గోచరిస్తుంది. ఇదంతా కేవలం సుస్పష్టపరచడానికి మౌన ఇక్కడ ఒక స్వరూపంగా చమత్కారమైన శేషిస్తుంది. దృష్టపూర్వకంతమైన ఓ విశేషం రామచంద్ర, చెప్తాను. నేను నాకు ఒకానొక కనబడే మహాసముద్రం ఉన్నది. దాని యందు ఎక్కడో ఎందుకో ఏదో సమయంలో ఒకనొక తరంగం ఉత్పన్నమైంది. తదితర తరంగముల లాగానే అది సుదీర్ఘకాలం విశ్రాంతంగా మహాసముద్ర జలంలో అటు ఇటు సంచరిస్తూ ఎంతో చంచలత్వం, వేదన, శాంతి, శ్రమ పొందినదై ఉంది. అట్టి ఉద్వేగము, వేదనలు తొలగించుకోవటానికి మార్గం అన్వేషించడం ప్రారంభించింది. చివరికి ఆ తరంగమునకు ఎవరో ఉద్బోధించారు, నీవు జలం నుండి ఉత్పత్తిని పొందావు, ఆ జలమునకు చేరగానే నీవు ప్రశాంతిస్తావు. కానీ అప్పుడు ఆ తరంగం జలం ఎక్కడున్నది అని దానిని దర్శించి దాని యందు లయం ఉంది, ఉపాయం ఏమిటి అని తీవ్రమైన ఆందోళనతో కూడిన అన్వేషణ ప్రారంభించింది. అప్పుడు దానికి మరెవరో ఇట్లా బోధించారు, నీవు జలంతోనే తయారైనప్పుడు ఈ జీవుడు నీవు లేవు. ఇక తరంగత్వముకు సంబంధించిన నామరూపాదులు నీ యొక్క భ్రమయే. నీవు జలమునకు వేరిన క్షణమే లేదు. జలమునకు అన్యం గాని నీవు జలం కోసం వెతుకోవటమే. పై అంశాన్ని గ్రహించిన తన జల సంచారం లీలగా క్రీడగా కొనసాగించాలి. జలముని అని గ్రహించి ఆ తరంగమునకు నేను ఈ తరంగత్వము అనే బంధం తొలగించుకునేది ఎట్లా అనే ఆవేదన ఉండదు కదా. చైతన్య మహాసముద్రముని చైతన్య స్వరూపమే తరంగమే నేను. వాయువులో వాయు తరంగాలు ఇక నాకు మోక్షం ఎప్పటికీ ఈ జీవుడు అనే కనిపిస్తున్నాయి. కానీ ఈ దేహ వాయు తరంగాలుగా అనిపించేది వాయువే కదా. తొలిగేది విద్యావృత్తుడగు అనే సంశయ ఆవేదన ఆందోళన కానట్టి ఈ బుద్ధి ఈ జగత్తు బ్రహ్మము అనేది ఈ జగత్తు బ్రహ్మము సముద్ర జలం యొక్క తరంగమని భాషిస్తుంది. తరంగం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జలము సర్వదా జలమే అయినట్లుగా ఒకటి జగత్తు, రెండు మహాప్రజ్ఞావంతుడగు భావం, ఈ రెండు కూడా బ్రహ్మం యొక్క స్థితి పొందిన వగుచున్నాయి. చిదాకాశము బ్రహ్మము చిన్మాత్రము జీవ చైతన్య చైతన్య పదార్థములను గాంచున్న స్వప్నమునకు అప్రమేయమైన కంటి రెప్పలు మూసుకోవడం నిర్వర్తిస్తున్నట్లు లేదే. అట్లాగే చిదాకాశము తన శుద్ధ స్వస్వరూపమును త్యజించకుండానే పరస్పర ధర్మ నియమం ప్రళయం సంభవిస్తుంది. చేతన భావం కలిగి చలనంలో చైతన్యంతో కూడిన మనం ప్రదర్శిస్తున్నట్లు ఆ సమిష్టి మనస్సు పితామహుడు సంకల్పపురం వలె అకారణం పరమాత్మ మనవు మహామనో వికాసమే దృశ్యము. భావన సంకోచమే భావన సువర్ణాభరణము దృష్టాంతంగా తీసుకుంటే ఒక బంగారు భుజకీర్తి నేను బంగారంగా అవ్వాలి, బంగారంగా ఉండాలి అనే ఆవేదన చెందడం సృష్టి ప్రారంభించింది. ఆభరణం నేను బంగారం అనే ఆకారం ఆపాదితం. ఆ ఉభయాలు ఈ ఆభయాలు చిన్మాత్రం చేతగానే ఇది తొలగడం చేతగానే నేను బంగారం కాకపోవడం అని గ్రహించిన తర్వాత ఇక దానికి ఆభరణత్వం ఎక్కడిది? అసలు కూడా చైతన్యం సర్వదా గ్రహించిన మహనీయునికి ఇక ఈ జీవుడు అనే బంధం, ఈ అహంకారం, ఈ జన్మలు కర్మలు నాకు తొలగేది ఎట్లా అనే ఆవేదన ఎక్కడ ఉంటుందయ్యా? వేరు కాదు. ఈ సృష్టికి కర్తాగు బ్రహ్మదేవుడు సంకల్ప స్వరూపుడు, ఆకాశ దేహదారి, జన్మరహితుడు. సృష్టి ప్రళయంలో భాషించే అహం మొదలైనవి ఒకదానితో మరొకటి అభిన్నం ఉండి అందుచేత ఇవన్నీ కూడా బ్రహ్మదేవుని స్వరూపమే అయి ఉన్నాయి. ఇక ఈ సృష్టి స్థితి లయాలంటావా? ఇవన్నీ కూడా చిదాకాశంలో శూన్య రూపాలైన చిన్మాత్ర ఆకాశం యొక్క స్వయం చైతన్యం కూడా అచేతనముగు స్వయం స్ఫురణ నిర్మలము ఏదైతే భాషిస్తుందో అది జగత్ స్వరూపమే అయి ఉన్నది. ఆద్యంతరహితమగు చిద్రూపమే వాస్తవానికి ఉత్పన్నమవటము లేదు, నశించటము లేదు, ప్రళయ విభ్రమరూపము లేదు. కేవలం అత్యంత గర్భరూప సమిష్టి మనస్సు విరాట్ అని చెప్పబడుతుంది. చమత్కారము భావించి విరాట్ యొక్క సంకల్పనగా వంటి నిర్మలకాశం అనే మణి యొక్క ఈ భూకాంతి కిరణ సమూహ సూర్యకిరణం కంటే కాంతి చిదాకాశ రూపమగు ఈ జగత్తు తన ఉత్పత్తి స్థానము చిద్రూపమని కంటే ఆ విరాట్ ఈ సృష్టిని తన రూపంగా కలిగి ఉన్నాడు. స్వప్న దృష్టి స్వప్నంగా భాషిస్తోంది కదా, అట్లాగే బ్రహ్మ సృష్టియే అతని భాషిస్తోంది. ఈ జగత్తు నానా రూపాలుగా కనబడవచ్చుగాక, కానీ వ్యక్తి సమిష్టి జడద దేహ రూపము ధరించున్నది. అద్వైత రూపము సుషుప్తి స్వానుభవం దృశ్య వ్యవహారం అంటావా? ఇది సత్తు కావచ్చు, అసత్తు కావచ్చు. అవిద్య అనే అంధకారంచే ఆవృతమైన ఆత్మ జగదానుభవం బయలువెడల్చుంది. ఓ రామచంద్ర, ఒకవేళ ఎవరైనా జగత్తు పరమాత్మ కంటే వేరుగా రాత్రి ప్రధాన విభాగంలో లేక పరమాణు నిర్మిత కాలము క్రియ పగలు రాత్రి అతని అవయవ మరి ఇంకేదైనా అన్య కారణంగాను కల్పించ యత్నిస్తే అదంతా స్వప్న పదార్థాల ఆకాశము చచ్చలాగా యుక్తియుక్తం కాదు. స్వప్నంలో కనబడే గ్రామాలకు కారణం ఏమున్నది? స్వర్గం. ఆత్మ ఆయా రూపాలు ధరించడం తప్పించి
కనుక బ్రహ్మ యొక్క స్వకీయ అగ్ని భావన ముఖము, విశ్వాసమే ఈ స్వర్గము జగత్తు. శిరస్సు, ప్రమాణాలకు ఆకాశము అతీతమైన నాభి, భూమి అనిర్వచనీయమై పాదములు, సూర్య చంద్రులు ఉన్నది. నేత్రములు, వాస్తవానికి ఈ దిక్కులు జాగ్రత్త చెవులు. దృశ్యం ఏ ఈ సమయమందున ప్రకారంగా మన స్వతహాగా కల్పనే ఉదయించనే విరాట్ లేదని రూపంగా విజృంభించుచున్నది. నిరూపించబడుతోంది. శ్రీరామ. ఈ విధంగా విశాల కానీ రూపుడగు స్వామి, ఏ విరాట్ జగత్తు భగవానుడు ఈ స్వతహాగా విశాల లేనే విశ్వం లేదని మీరు రూపంలో ఘనీభూతమై సిద్ధాంతీకరిస్తున్నారో భాగంగా అట్టి ఈ జగత్తు కనిపిస్తున్నప్పటికీ అనేక సంఘటనలతోనూ ఇదంతా వస్తు స్వప్నంలో విశ్వాసములతోనూ కనిపించే కూడినది. మహాపర్వతంలాగా ఈ స్థితి జీవులందరికీ నొంది ఉన్నది. పరిపరి విధములుగా వాస్తవానికి ఈ విరాట్ ఎదురుగా పురుషుడు ఘనీభూత ప్రపంచరహితుడైన అనుభవంగా చిదాకాశ ఉంటుంది కదా. రూపుడే అయి ఉన్నాడు. శ్రీ జగత్ వశిష్ఠ అనగా మహర్షి. ఏదైతే చిదాకాశంలో అవును. ఎవని చేతనాత్మకముగు చిత్తము దేని జీవరూపమును యందు పొంది ఆసక్తమై స్వయంగా ఉంటుందో అతడు అతిశయ అజ్ఞానిని రూపంలో అనుభవిస్తున్నాడు. ప్రకాశించుచున్నదో అట్లాగే ఎవని మనస్సు అదే బ్రహ్మనందు చిదాకాశ అనురక్తమై రూపము ఉంటుందో అట్టి ద్రష్టకు ఆత్మరూప ఈ జగత్తు జగత్తు చిదాకాశ జాగ్రత్తగా రూపముగా కాకుండా ఆత్మయే బ్రహ్మ రూపంగానే పొందుచున్నదని గోచరిస్తుంది. పొందుచున్నదిగా అందుచేత ఓ అవుచున్నది. జనులారా, ఈ విరాట్ జగత్తును మీ రూపము ఇష్టదైవంగా సర్వవ్యాపకమైన సర్వవేళలా చిన్మయ ఆకాశమే స్వప్నంలో వ్యవహారంలాగా ఇట్లా విరాట్ రూపంగా ఎవని చిత్తము ప్రాణము జడ దేని యందు చేతనములతో అనురక్తమై కూడి ఉంటే భాసిస్తోంది. అది సత్యజ్ఞాతమై అనుభూతం ఒకానొక అవటం నృత్య ఈ సృష్టి కళాకారుడు యొక్క ఉన్నాడు. అతడు లక్షణమే ఒక సుమా. రాత్రి కాలంలో తాను అంతేకాదు, నృత్యం చేస్తూ ఉండగా బ్రహ్మమునందు అనురక్తి గలవానికి అనేక మంది క్షణంతో ప్రేక్షకులు ఇదంతా అభినందనలతో కరతాళ బ్రహ్మమైపోతుంది. ధ్వనులతో దృఢ నిశ్చయమే అనుభవ కరతాళ రూపం ధ్వనులు చేస్తూ దాల్చుచున్నది. ఉన్నారు. అనురక్తో ఇప్పుడు ఈ హి స్వప్నంలో జగద్దృశ్యం. జరుగుతున్నది ఏమిటి? ఆ స్వప్నం అందులోని శ్రీరాముడు. ప్రేక్షకులు వారి వారి మహర్షి, కొందరు కళాభిరుచికి అనుగుణంగా బ్రహ్మవేత్తలగు మహనీయులు కూడా నృత్యం శాస్త్ర చేసే తాను ఆ ప్రవచకములైన నాట్యరంగం అక్కడి యజ్ఞయాగాదులు వాయిద్యములు నిర్వర్తించటం మా వంశ తదితర పూర్వీకులకు దిలీపుడు, వాయిద్యకారులు కుకుత్సుడు మొదలైన వారిలో మనం గమనిస్తూ తాళ ఉన్నాం లయ కదా. విన్యాసంచే తాళ లయ శ్రీ వశిష్ఠ విన్యాసంచే మహర్షి. శబ్ద బ్రహ్మవేత్తలు సూత్రధారి ఇవన్నీ సునిశ్చితమగు ఆనాటిని సర్వము కల్పనే అయి సర్వదా బ్రహ్మమే ఆనాటిని అని దర్శిస్తూనే స్వప్న స్వరూపమే అట్టి కదా. సునిశ్చిత వస్తువు కంటే అన్యములైనట్టి శాస్త్ర మర్యాదలను అనుసరించి అట్లాగే యజ్ఞ, యాగ, అనుభవకర్తగు దానాదులు చిదాత్మే సదాచారం అనుభవైక కొరకు రసము తదితరుల స్వస్వరూపమైనట్టి శ్రేయస్సు కొరకు స్వస్వరూప స్వభావసిద్ధంగాను పరమాత్మయందు అనాసక్తిపూర్వకంగాను మాయావరణంచే నిర్వర్తిస్తూ ఉంటారు. స్వస్వరూపమును లేని దానివల్ల వారి ఏమర్చి పవిత్రమైన ఆశయం పరిచ్ఛిన్నమగు చేత అదంతా ప్రపంచమును తన ఆత్మోపాసనే స్వస్వరూపమున అవుచున్నది. ఓ కల్పించుకొని ప్రియజనులారా, ఆ కల్పనను నా ప్రియ తనకు వేరైన పరమాత్మయే సత్యం వలె ఈ రూపాలుగా అనుభవిస్తోంది. ప్రదర్శితులవుచున్నారు. నా యందు నా ఇదియే సర్వస్వం మనసులో ఆయనే. ప్రతి ఒక్కరికి ఆయనకు అన్యంగా భిన్నంగా నేను గాని, మనోదర్శనించే నాకు కనబడే జగత్తు గాని లేవు. నన్ను సర్వ సమర్పణ బుద్ధితో ఆత్మ సాక్షాత్కారం నిర్వర్తించే మహనీయులు ఎందరో ఇది ఈ మనలో భూమిపై ప్రతి వెలిసియే ఒక్కరికి ఉన్నారు. మనచే నేను దర్శించబడి చెప్పుచున్న ఈ ఉపాయం దృశ్యమునకు ద్వారా గల ఈ సంబంధం. జగత్తంతా కూడా సత్తా మాత్రంగాను దృక్ రూపమగు పరబ్రహ్మముగాను అతి సులభంగా అభ్యాసంచే అనుభూతం అవ్వగలదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ద్వైత ఏకత్వ కల్పనే ఎప్పుడూ కూడా లేనే లేదు. దృశ్యరహితమగు బ్రహ్మమే సత్ అసత్, మూర్త అమూర్త రూపమగు దృశ్య జగత్ ఆకారం ధరించుచున్నదను కృతనిశ్చయం గల వారికి ఇక ఆపై ఇక్కడ కర్త గాని భోక్త గాని జీవుడు ఉన్నాడు లేడు మొదలైన గాని భాషించవు. ఎందుకంటే వారికి ఇక్కడ సర్వము సర్వమయంగా బ్రహ్మమాత్రంగా బ్రహ్మమునకు అభిన్నంగా దర్శనమగుచున్నది. వాస్తవానికి కేవల చిద్ఘన బ్రహ్మము జగత్తు యొక్క పర్యాయ రూపమై ఆద్యాంతరహితమై మహాశాంతమై అక్కడ ఇక్కడ ఇప్పుడు అప్పుడు విలయుచున్నది. మార్గమధ్యంలో గల ఒక విగ్రహం దొంగల వలె కనిపించి భయం కలిగించినట్లు ఈ జగత్తు బ్రహ్మమే అయి ఉండి అగ్నులకు భయోద్వేగాలు స్వకీయ కల్పనచే కలగటానికి అవిచారణమే కారణమవుతున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మజ్ఞాన ప్రబుద్ధిని నిత్య మౌన స్వరూపం అనే అంశాన్ని వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశము ఈ జీవితం మహత్తరమైన అవకాశం. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, ఏది శాంతమైనట్టి ఆకాశము అదే శూన్యం కూడా కాదా? శూన్యం కూడా కదా. అంతేగాని ఆకాశం వేరు శూన్యం వేరు కాదు కదా. అట్లాగే ఏది నిరంజనము దోషరహితమగు బ్రహ్మము అదియే ఈ బుద్ధి మనస్సు ఆలోచనలు జగత్తు మొదలైన వాటితో కూడిన ఈ దృశ్యమై ఉన్నదని గ్రహించు. ఒకనికి కంటి దోషం చేత ఆకాశంలో వెంట్రుకాకారాలు కనిపిస్తున్నాయనుకో, అవి ఉన్నాయా? కంటి దోషం లేనివానికి అవి లేవు, అగుపించవు. కంటి దోషం కలవానికో కనిపిస్తున్నాయి కాబట్టి అవి అతనికి ఉన్నాయి. ఆ కనబడేవన్నీ ఆకాశమునకు అభిన్నమైనట్లు ఈ జగత్తు పరమాత్మకు అభిన్నం. పరమాత్మయందు అనంతరూప సంఖ్యలో బుద్ధులు, దేహాలు, మనస్సులు, అనుభవాలు అనేకములుగాను భిన్నములుగాను భాషించుచున్నప్పటికీ కూడా వేరువేరు వస్తువులను ప్రకాశింపజేసే ఒకే సూర్యుని అనేక కిరణాలులాగా వాస్తవానికి అవన్నీ కూడా బ్రహ్మమునకు అభిన్నములై ఉండి వర్తిస్తున్నాయి. సుషుప్తి నుండి స్వప్నంలోకి వచ్చినప్పుడు స్వప్నంలో కనిపించే అనేక రూపములని ఏకమగు సుషుప్తి రూపంలే కదా. ప్రళయం నుండి సృష్టి రూపంగా ప్రవేశించి ఈ సృష్టిగా కనబడుచున్నట్టి బ్రహ్మమునకు ద్వైత అద్వైతాలు లేవు. ఓ ప్రియ సర్వజనులారా, నేను చెప్పినదే చెప్పుచున్నప్పటికీ ఇదంతా కూడా మీకందరికీ పరమ సత్యమును మరమల్ల సుబోధకం చేయటానికే సుమ. 1. మహా చైతన్యపు స్వకీయమైన నిర్మల చైతన్యం యొక్క కాంతియే జగద్రూపంగా భాషిస్తోంది. కానీ వాస్తవానికి అది తన నిర్మల రూపంగానే భాషిస్తోంది. అనగా జగత్తుగా కించిత్ కూడా అవటమే లేదు. 2. చిదాకాశంలో చిదాకాశమే ఉన్నది. తన యొక్క శుద్ధ చిదాకాశ స్వరూపము కొనసాగిస్తూనే
స్వప్నంలో లాగా ఆ చిదాకాశం దృశ్య జగత్తుగా భాసిస్తోంది. 3. సద్వస్తువు కంటే వేరుగా మరి ఏ వస్తువు లేదు. ఉన్నదని ఎవరైనా అంటే దానికి కారణమే లేదు. బాహ్య కారణమే లేనప్పుడు ఇక భిన్నమైనది ఎక్కడుంటుంది? 4. నిరాకారమగు చిదాకాశమే సృష్టి యందు జగదాకారంగా భాసిస్తోంది. అయితే అట్టి భావన స్వప్నంలో లాగా సంకల్పంలో లాగా మిథ్యాజ్ఞానం వలె సర్వదా భ్రమరూపమే అయి ఉన్నది. 5. ఈ దృశ్యం స్వప్నం వలె సర్వవస్తు ధర్మశూన్యమగు చిదాకాశమే అయి ఉన్నది. చిదాకాశానికి జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. అవిద్యామలం చేత మాత్రమే చిదాకాశం ఇట్లా వికారవంతంగాను వస్తుధర్మ సహితంగాను ప్రతీతమగుచున్నది. 6. స్వప్నాకారమగు ఈ జగత్తు చూడటానికి వస్తుధర్మ సహితంగా కనబడుచున్నప్పటికీ వాస్తవానికి సర్వధర్మరహితమై ఉన్నది. అధిష్టానమగు సన్మాత్ర బ్రహ్మం కంటే ఇది వేరేమీ కాదు. అజ్ఞానుల దృష్టి యందు మాత్రమే ఇదంతా బ్రహ్మమునకు వేరుగా జగదాకారంగా స్థితి నొంది ఉన్నది. కలలో కనిపించే పెద్ద కొండ అసలైన రూపం ఏమిటయ్యున్నది? స్వప్నాధిష్టానమగు స్వప్న చైతన్య రూపమే కదా. అట్లాగే అధిష్టానమగు జాగ్రత్త చైతన్యమునకు ఈ కనబడే జగత్తు కొంచెం కూడా భేదం లేదు. ఇదంతా చిదాకాశంలాగా అతి సూక్ష్మ రూపంగానే సిద్ధిస్తోంది. సర్వరూప బ్రహ్మమే సృష్టి రూపంగా స్థితి నొంది ఉంటుంది. ఇప్పుడు నీకు ఈ అయోధ్య మొదలైన నగరాలన్నీ భాసిస్తున్నాయి కదా. అయితే స్వప్నంలోని నగరాల రూపంలో ఆత్మయే భాసిస్తున్నట్లుగా ఈ నగరాదుల్లో మన అనుభవం అంతా మన ఆత్మస్వరూప చమత్కారానుభవమే. స్వప్నంలో హృదయ కంఠ నాడీ రంధ్ర ప్రదేశాలలో గృహములు, గ్రామములు, మిథ్యలు, జనులు ఉంటారా? ఉండరు కదా. కానీ వాటి యొక్క 1 ప్రత్యభిజ్ఞానము, 2 సంస్కారము, 3 స్మృతి స్వప్నంలో సంభవములు అవుతున్నాయి కదా. ఆ 3 ప్రక్కన పెట్టావనుకో, అప్పుడు బ్రహ్మ సంవిత్తి నిద్రాదోషంచే ఆ విధంగా భాషించుచున్న దగుచున్నది కదా. స్వప్నంలో ఊహచే కనిపించే వాటిని జగత్తులో కనిపించే పదార్థంలో సాదృశ్యం వలన స్మృతి యొక్క సాదృశ్యం కల్పించుకొని ఆ స్వప్న ద్రష్ట నాకు కలలో అది కనిపించింది ఇతను కనిపించాడనే స్మృత్యత్వం ఊహించుచున్నాడు. ఈ జాగ్రత్త కూడా అట్టిదే. అనేక దేహములకు సంబంధించిన ప్రత్యభిజ్ఞానం, సంస్కారములు, స్మృతి క్రోడీకరించుకొని ఇప్పటి ఈ దృశ్యమునకు ఏదో అర్థమును ఊహించుకొని నేను అది చేస్తున్నాను, ఇది చూస్తున్నాను అని అనుకుంటున్నాడు. ప్రత్యభిజ్ఞానం అప్పటి అదియే ఇది అని తలచడం. తత్రైవ ఇది. సంస్కారములు అనేక సార్లు నిర్వర్తించిన ఒక భావన అభ్యాసమై స్వభావంగా మారడం. అభిప్రాయం అనే స్వభావం ఘనీభూతం కావటం. స్మృతి కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని మర్చిపోబడతాయి. జ్ఞాపకం ఉన్నవి వర్తమాన అనుభవంకు ఇచ్చే అర్థాన్ని ప్రభావితం చేయటం. వాస్తవానికి బ్రహ్మమునందు అనేక భిన్న జగత్తులు ఎప్పటికప్పుడు మరల స్ఫురిస్తూ ఉండగా ఈ జీవుడు ప్రత్యభిజ్ఞానం అదియే ఇది అని భ్రాంతి జ్ఞానంను కలిగి ఉంటున్నాడు. అయితే ఆయా భిన్న జగత్తులన్నీ కూడా అధిష్టాన చిదాకాశం కంటే ఏమాత్రం వేరు కాదు. ఈ కనబడే నేల, ఆకాశం ఇవన్నీ పరమాత్మయందు ఓతప్రోతములై ఉన్నాయి. అందుచేత ఇక్కడ అనేకత్వం ఏమాత్రం లేదు. నేహన నాస్తి కించన. ఇక్కడ విధి నిషేధాలన్నీ విభక్తములై మిళితములై అధిష్టాన దృష్టిచే బ్రహ్మమునందే విద్యమానములై ఉంటున్నాయి. ఇక ఆరోపిత దృష్టితో చూస్తే ఇవేవీ మొదలే లేవు. ఇక్కడ సంభవిస్తున్న అనేక విషయాలు తస్మాత్ సద్బ్రహ్మ సర్వాత్మకమివాత్ర న విద్యతే. ఈ లోకంలో అనేక వ్యక్తిగత, సాంఘిక, సైద్ధాంతిక, వ్యావహారిక, సంఘటనపరమైన అనేక సంబంధాలు, అనుభూతులు, బాంధవ్యాలు, ప్రేమాస్పద స్పందనలు, అనుబంధాలు ఏర్పడుచున్నాయి, తొలగిపోతున్నాయి. ఎందుచేతనంటావా? సద్రూపమగు ఆ బ్రహ్మము సర్వాత్మకం కదా. అందుచేత అయ్యది తన నిజమాయ శక్తి చమత్కారం చేత ఇక్కడ సంఘటితం కానిదేమున్నది? ఆ బ్రహ్మ సత్తయే సర్వుల రూపమై వెలయుచున్నది. అందుచేత ఈ సమస్త జగత్తు బ్రహ్మరూపమై సద్రూపమై ఒప్పుచున్నది. పరమాత్మ జీవుడు గురించి వివిధ వాదముల చమత్కారం. బ్రహ్మసత్తా సర్వాత్మకమని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి బ్రహ్మసత్తయందు వివిధ వాదుల యొక్క సమస్త కల్పనలకు ఇక్కడ అనావరోధపూర్వకంగా నిజమే అను
నిజమే అను అనుభవత్వం సిద్ధిస్తోంది. సర్వకల్పనను త్యజించిన వానికి మోక్షం కూడా అట్లే సిద్ధిస్తోంది. ఎట్లా అంటావా? ఏదో ఆటలాగా ఒక బాలుడు తన చుట్టూ తాను కాసేపు తిరిగాడనుకో, ఆ ప్రక్కనే గల మరొక బాలుడు చూస్తూ నిలబడ్డాడనుకో, మొదటి బాలునికి తాను నిలబడిన నేల గిర్రున తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అదే అతనికి సత్యం. ఈ రెండవ బాలునికి అది అంతా ఏది కదలకుండా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది ఈతనికి సత్యం. అజ్ఞానుల దృష్టిలో అజ్ఞాన భ్రమ ఉన్నది. వారికి ఈ దృశ్యం స్థిరంగా ఉన్నట్లుగా అగుపిస్తుంది. అది వారికి సత్యమే. అయ్యో, వాళ్ళు నన్ను అంత మాట అన్నారే, ఇంత సహాయం నేను వాళ్ళకు చేసి ఉన్నప్పటికీ కూడా అనున్నది ఆ ద్రష్టకు సత్యం. కానీ జ్ఞానికి ఈ వర్తమాన జగత్తు స్వప్న సదృశంగాను మొదలే అవాస్తవంగాను అగుపిస్తుంది. అజ్ఞాని ఎంతగా సత్యం అనుకుంటాడు, జ్ఞాని అంతగాను ఇది కేవలం భ్రమగా గమనిస్తూ చిరునవ్వుతో దర్శిస్తున్నాడు. మోక్షోపాయం. ఏది ఏమైతే ఒకడు జ్ఞాని అయినా లేక అజ్ఞాని అయినా ఆత్మస్వరూపం నందలి స్థిరత్వం అనగా నేను సర్వదా అఖండము, అప్రమేయము, నిత్యము, నిత్యసత్వము అగు ఆత్మని అనే స్థిరభావం అనే అభ్యాసం లేకపోతే ఈ దృశ్యం శమించటం కల్లా. శ్రీరాముడు. ఏ మహర్షి, ఈ దృశ్యం పట్ల ఏర్పడే అనుబంధకమునకు సంబంధించిన అనగా ఇది సత్యమే అనే రూపంలో ఏర్పడే సంసార దోషం తొలగితే గాని దుఃఖం ఉపశమించదు కదా. అట్టి ఈ సంసార దోషం ఈ జీవునకు మొదలంట తొలగేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, అవును, అట్టి సంసార దోషం తేలికగా పోయేది కాదు. మరి అది జన్మ జన్మార్జితం కదా, ఎట్లా పోతుంది? అయితే అందుకు ఉపాయం లేకపోలేదు సుమ. సాధక జనులు నిరుత్సాహపడవలసిన పనేమీ లేదు. ఓ ప్రియజనులారా, అట్టి మోక్షంను కరతాళ మలకం చేసుకున్న మహనీయులు భూమిపై సర్వజీవజాతులలోనూ ఉన్నారు. ఈ వర్తమాన యోగ వాసిష్టం అని ప్రసిద్ధికెక్కబోయే శాస్త్రం యొక్క శ్రవణ మననాలు మోక్షమే ఎంత సులభమో చెప్పటానికే ఉద్దేశించబడింది. అంతేగాని అది చాలా కష్టమని చెప్పి ముగించడానికి కాదు సుమ. ముందుగా విఘ్నులకు సద్గురువులను గుర్తించండి. వారిని మీ సేవలచే మెప్పించి మేము మోక్షశాస్త్రం వినాలని, గ్రహించాలని మీ పాదార విందంలో ఆశ్రయిస్తున్నాం, అందుకు పట్టుదల కలిగి ఉన్నాం అని సుస్పష్టపరచండి. అప్పుడు మోక్షోపాయమైన ఇట్టి శాస్త్రబోధ శ్రద్ధగా శ్రవణం చేయండి. ఆ తర్వాత నిధిధ్యాసనముల ద్వారా ఆ పాఠ్యాంశాలను హృదయస్థం చేసుకోండి. ఈ దృశ్యం బ్రహ్మమే, ఆత్మరూపమే, నా రూపమే అని పరమసత్యం సుస్పష్టంగా సంశయరహితంగా అనుభూతం అవటానికి అనుభవజ్ఞుల వాక్య ప్రవాహం తప్పితే వేరే ఉపాయమేమున్నది? ఉండలేదు, ఉండబోదు. ఓ ప్రియ సభికులారా, ఈ చిత్తము సంసారము అనబడే రెండు అవినాభావమైనట్టి ఒకానొక సంబంధం కలిగి ఉంటున్నాయి. ఒకటి ఉంటే రెండవది ఉంటుంది. అయితే ఈ చిత్తం యొక్క పరిస్థితి ఏమిటి? జాగ్రత్త స్వప్నములలో గంతులు వేస్తోంది. సుషుప్తికి వచ్చేసరికి లయించిపోతుంది. జాగ్రత్త స్వప్నములలో మాత్రం అది యోగాభ్యాసం, తీర్థాలు సేవించడం, క్రతువులు నిర్వర్తించడం మొదలైన ప్రయత్నములచే నిరోధించబడినప్పటికీ మరల తగుదునమ్మా అని ఎప్పుడో బయలువెడలి కుప్పిగంతులు ప్రారంభిస్తుంది. అయితే మోక్షశాస్త్రం యొక్క అభ్యాసం చేత జనించే జ్ఞానంచే ఈ సంసారం అనబడేది మొదలంట శమించినదే, ఇక మరల చిగురించటం లేదు. కాబట్టి జ్ఞానే దైవతు కైవల్యం. కాబట్టి ఈ శాస్త్రం యొక్క అభ్యాసం చిత్త నిరోధమునకు ఉపాయమే అయి ఉన్నది. ఈ చిత్తము సంసారంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నదని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ చిత్త సంసారములు శరీరంతో అవినాభావం కలిగి ఉంటున్నాయి. ఈ శాస్త్రాభ్యాసం చేత దేహినైన నేను సర్వదా దేహం కంటే వేరే సమున్నతుడనే, నిర్మలుడనే, అప్రతిహతమైన సర్వాత్మకమైన సువిశాల స్వరూపుడనై ఉన్నాను అని ఆ అభ్యాసకుడు గ్రహిస్తున్నాడు. అభ్యాసకుడు ఎవరైనా యోగ వాసిష్ట మోక్షశాస్త్ర కథన ప్రభావం చేత ఇప్పటికిప్పుడే ఈ జన్మయందే తత్వబోధచే చిత్తమును సంసార దృష్టి నుండి నివర్తింపజేసుకుంటున్నాడు. లేదా అతని ప్రతిబంధకములు ఒకవేళ బహుళంగా ఉంటే మరు జన్మలో తప్పక ఈ గ్రంథం అందించే జ్ఞానబలం చేత చిత్త శమనమును పొందుచున్నాడు. వాయు చలనంచే దూదిపింజముల వలె ఆకాశంలో ఎగిరే మేఘపుంజములు గాలి వీచికలు శమిస్తే ఆకాశంలో కదలకుండా ఉంటాయి కదా. జ్ఞానంచే అవిద్యకు కారణములు శమిస్తూ వస్తాయి. ఇక ఆపై ఈ చిత్త దృశ్య శరీర భావములు కారణరహితమై పోతాయి. ఈ మూడు శమిస్తే ఇక శేషించేది ఆత్మతత్వమే. ఎందుకంటే చిత్త దృశ్య శరీరమేవాహంకారాలకు అజ్ఞానమే కారణం. అట్టి అజ్ఞానము ఒకంత సంస్కరించబడిన బుద్ధి గలవాడు ఈ శాస్త్రమును అధ్యయనం చేస్తే తప్పక శమించగలదు.
ఈ గ్రంథం పూర్వ విభాగంలో విషయాలన్నీ చర్చించబడియే ఉన్నాయి. అప్పటికి ఏమీ బోధపడలేదో అవన్నీ ఈ ఉత్తరార్థం చదవటం చేత తప్పక సుబోధపడగలదు. పదార్థ జ్ఞానం కూడా చక్కగా అలవడగలదు. ఈ గ్రంథం తదితర గ్రంథాల కంటే కొంత విలక్షణమై ఉన్నది. సంసార బ్రహ్మ వినాశనమునకై ఉత్తమ ఉపాయం. అందుచేత పూర్వార్ధ ఉత్తరార్థములలో ఒక విభాగం కానీ 2 కానీ చక్కగా పఠించి విచారించండి. దీనిచే సర్వ దుఃఖాలు తప్పక తొలగుతాయి. ఒకవేళ ఎవరైనా ఈ శాస్త్రం వేద విభాగం కాదు కదా, వేదసారములైన ఉపనిషత్తులే మాకు రుచిస్తాయి అని అంటారు. సరే, మంచిది. ఉపనిషత్తులలో చెప్పినదే ఈ శాస్త్రంలో యుక్తియుక్తంగా చెప్పబడింది కదా. వేదముల విభాగమైన ఉపనిషత్సారమే ఇందులో పాఠకులకు వినపడగలదు. కాబట్టి ఉపనిషత్తులు పఠిస్తామని అన్నా కూడా మాకేమీ అభ్యంతరం లేదు. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం నేను ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. ఓ సర్వజనులారా, ఆత్మజ్ఞానమును ప్రతిపాదించే శాస్త్రముల పట్ల బద్ధకము అశ్రద్ధ కలిగి ఉండకండి. మీరు ఆత్మజ్ఞానం పొందుటకు మానవ జన్మ అత్యంత దుర్లభమైన ఉత్తమమైన అవకాశం అయి ఉన్నది. నాయనలారా, అవిచారణ అనే అనర్థమును ఆశ్రయించి మహదావకాశమైనట్టి ఆయుష్ను బుడిదపాలు చేసుకోకూడదు సుమ. శ్రవణ మనన నిధి ధ్యాసాది ఉపాయములచే తత్వజ్ఞానం తత్వం. నాకు ఎదురుగా కనిపించే నీవు ఆ పరమాత్మ స్వరూపమే, నా స్వరూపం కూడా పరమాత్మే కనుక నీవు నా స్వరూపుడవే అనే జ్ఞానం చేత ఈ దృశ్యమును ఆత్మయందు లయింపజేసి ఇదంతా ఆత్మరూపంగా చేసివేయండి. ఓ ప్రియ జనులారా, ఇవన్నీ తెలుసుకోవటానికి మాకు చాలా సమయం ఉన్నదిలేండి. అప్పుడే ఇవన్నీ దేనికి అనే ఆత్మజ్ఞాన సముపార్జన విషయంలో అనేకులు అశ్రద్ధే కలిగి ఉంటున్నారే. ఇది ఉచితం కాదు. ఆయుష్ యొక్క ఒక్క క్షణం వ్యర్థంగా గడిచిపోయినప్పటికీ ఒక్క క్షణమును సమస్త రత్నములు ఇచ్చి కూడా సంపాదించుకోలేరని తాత్సారం చేసే వారందరికీ మా హెచ్చరిక. ఆత్మ విచారణ లేకుండా ఆయుష్ను గడిపివేయటం సర్వానర్థములకు మూలమని, మహాప్రమాదకరమైన విషయమని మీరంతా గుర్తుపెట్టుకొని ఉండండి. ఓ రామచంద్ర, ఒకానొకడు నిద్ర నుండి లేచిన తన మన్మడి దగ్గరికి వెళ్ళి గాబరాగా, ఒరే మనవడ, ఇప్పుడు నాకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చిందిరా అన్నాడు. తాత, కలయా? ఏమని అని ఆ మన్మడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ ముసలాయన, నాయన, నేను మరణించాను. అప్పుడు నా చుట్టూ చేరి నీవు, మీ నాన్న, మీ అమ్మ, మీ బాబాయి అందరూ ఎలుగెత్తి దుఃఖిస్తున్నారని చెప్పసాగాడు. అప్పుడు ఆ మన్మడు, తాత ఆగాగు, నీవు మరణించావు కదా, మరి ఆ స్వప్నంలో మా ఏడుపులు నీకెట్లా వినిపించాయి అని ప్రశ్నించాడు. ఆ తాతకు సమాధానం దొరకలేదు. అవును, అదంతా మిథ్యయే కదా అని సమీక్షించక తప్పలేదు. స్వప్నంలో తాను మరణించడం అనేది, చుట్టూ బంధువులు రోధించడం అనేది ఆ స్వప్న కాలంలో సత్యంగా భాషించవచ్చుగాక, వాస్తవానికి అదంతా మిథ్యయేనని జాగ్రత్త సమయంలో ఆ జాగ్రత్త ద్రష్ట ఒప్పుకోక తప్పలేదు కదా. అట్లాగే ఈ దృశ్యం ప్రత్యక్షంగా అనుభూతం అవ్వవచ్చుగాక. అంతఃకరణోపహితమగు జీవుడు ద్రష్టత్వంతో కూడి ఉండవచ్చుగాక. అయినప్పటికీ జ్ఞాన దృష్టిచే ఇదంతా మిథ్యయే అని సుస్పష్టమగుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ జీవితం మహత్తరమైన అవకాశం అనే దాని గురించి వివరిస్తూ ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం చేయవలసింది ఏంటి అనే విషయాలని పూర్తిగా వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 4, బ్రహ్మదేవుని జగత్ వ్యాఖ్యానం. శ్రీరాముడు, హే మహర్షి, జగత్తు మిథ్యా అని, జగత్తు లేదని, జగత్తు ఆత్మరూపమేనని, ఇంకా ఆయా జగత్తును దర్శించే అనేక ఉపాయాలు చెప్పారు. మంచిదే. జగత్తు ఎట్టిదో అనేక కోణాల నుండి మీరు సుదీర్ఘంగా మహాశవోపాఖ్యానంలో కూడా ఉపన్యాసించారు. కానీ స్వామి, అనేక అసంఖ్యాక జగత్ సమూహాలు ఎన్నో గడిచిపోయాయి. మరి ఇంకెన్నో జగత్తులు ముందు రానున్నాయి. ఈ జగత్తు లేదు అను ప్రసంగం ద్వారా బంధం యొక్క అభావం సుస్పష్టపరచుకోవటం ఎట్లా? పూర్వ జగత్తు లేదు, రాబోయే జగత్తులు లేవు అని మీరు యుక్తియుక్తంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పూర్వ జగత్తులు గడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటి గురించి మనం చర్చించవలసిన పని లేదు. రాబోయే జగత్తులు ఇప్పటికీ మనకు బంధం కాదు. భూత భవిష్యత్ జగత్తుల బంధం లేదు అన్నది స్వతహాగా సిద్ధించుచున్నది. ఇప్పటి ఈ జగత్తే కదా బంధం. కాబట్టి వర్తమాన జగత్తు మా పట్ల ఎట్లా తొలగుతుందో దాని గురించి బోధించమని నా విన్నపం. శ్రీ వశిష్ఠ మహర్షి, ఓ రామచంద్ర, మోక్షశాస్త్ర శ్రవణానికి నీవు అధికారివి అయి ఉన్నావు. అట్టి నీవు జగత్తు అనబడు దాని యొక్క శబ్ద అర్థములు, దానితో జీవునికి గల సంబంధం చక్కగా ఎరిగి ఉంటే చాలు. ఇక మన భూత భవిష్యత్ బ్రహ్మాండముల కథనం వ్యర్థం అవ్వదు. ఎందుకంటే భూత భవిష్యత్ బ్రహ్మాండముల వంటిదే వర్తమాన బ్రహ్మాండం కూడా.
భూతకాలిక భవిష్యత్కాలిక బ్రహ్మాండముల గురించి మహాశవోపాఖ్యానంలో విచారణ చేయటంలో ఒకానొక ముఖ్యోద్దేశం ఉన్నది. అది ఏమంటే జీవుని యొక్క ఈ వర్తమాన పదార్థ సంబంధము భూతకాలిక వ్యవహారంతోనే ముడిపడి ఉన్నది. భూత భవిష్యత్తుల రెండింటినీ వచించకపోతే అధ్యాత్మ శాస్త్రమునందు ప్రవృత్తి సంభవించదు. ఒకనికి ఒక అత్యాశ్చర్యకరం అత్యావశ్యకమైన విశేషం గురించి చెప్పదలుచుకున్నామనుకో, అప్పుడు ఆ వినేవానికి అతనికి తెలిసిన శబ్దాలు ఉపయోగించి చెప్తేనే అతడు సులభంగా ఆ విషయం గ్రహించి అవగాహన చేసుకోవటానికి ఆనందించడానికి వీలుంటుంది కదా. కాబట్టి అధ్యాత్మ బోధలు భూతకాలిక బ్రహ్మాండ వ్యవహారాల గురించి చెప్పటంలో మా ఉద్దేశం అట్టిది. ఓ రామచంద్ర, ముందుగా మరొక విషయం ప్రస్తావిస్తాను. నీవు జ్ఞేయమగు పరమాత్మను ఎరిగినావనుకో, విదిత వేద్యుడవయ్యావనుకో, అప్పుడు త్రికాలములలో సమరూపమయ్యున్న నీ స్వరూపంను ఎరుగగలుగుతావు కదా. సర్వదా సమం అయి ఉన్న నీ స్వరూపం గురించి బోధించటానికి భూత భవిష్యత్ వర్తమాన జగత్తులలో ఏది తీసుకుంటే మాత్రం ఇబ్బంది ఏముంది? వాటి అన్నింటికీ అప్రమేయమైన నీ స్వస్వరూపము ఆత్మ గురించిన జ్ఞానం దృష్ట్యా ఆ మూడు స్వప్నతుల్యమేనని ప్రత్యక్షంగా గ్రహించడమే ఇక్కడి ఉద్దేశం. సమస్తమునకు ఆది అవు చిన్మాత్రమే స్వయంగా స్వప్నంలో జగత్ రూపంలో భాసిస్తోంది. భూత వర్తమాన భవిష్యత్ సమస్త సృష్టిలకు మునుముందుగానే స్వస్వరూపమగు చిన్మాత్ర బ్రహ్మమే ఉండి ఉన్నది. అదియే సర్వకాల జగత్తులుగా భాసిస్తున్నాయి. అట్టి చిన్మాత్రమునకు అన్యమైనదంటూ ఎప్పుడూ లేదు. ఓ రామచంద్ర, ఇక ఈ వర్తమాన జగత్ విషయానికి వచ్చామనుకో, ఆ పరమాత్మ యొక్క మాయాశక్తిచే ఒక్కొక్క అణువునందు అసంఖ్యాకములైన బ్రహ్మాండాలు వర్తించుతున్నాయి. అట్టి అసంఖ్యాక బ్రహ్మాండాలు లెక్కపెట్టడం ఎవరి తరం? అణువణువులో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి అనే విషయం పూర్వం ఒకసారి మా తండ్రి సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఒకానొక విశేషపూర్వకమైన విచారణతో నాకు బోధించడం జరిగింది. ఆ విశేషం ఇప్పుడు వివరిస్తాను. ఒకసారి నా తండ్రి శ్రీ బ్రహ్మదేవులు పద్మమునందు జగన్మాత సరస్వతీదేవితో కూడుకొని సుఖాసీనులైన తరుణంలో వారిని సమీపించి మాతాపితల పాద పద్మములకు సాష్టాంగంగా దండ ప్రణామములు సమర్పించి నేను ఇట్లా ప్రశ్నించాను. హే మహాత్మా, ఈ జగత్ సమూహములు దశ దిశలా వ్యాప్తమై కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఎంత విస్తీర్ణంగా వ్యాపించి ఉన్నాయి. ఇవి అసలు ఎచ్చట భాసిస్తున్నాయి? బ్రహ్మదేవుడు: ఓ ప్రియపుత్రక, బ్రహ్మమే ఈ సర్వ జగత్ రూపములుగా భాసిస్తోందయ్యా. అయితే ఇక్కడ ఒక విశేషం నీవు గమనించు. బ్రహ్మమును ఎరిగిన తత్వజ్ఞానులకు ఈ జగత్తులని బ్రహ్మసత్తా రూపంగానే భాసిస్తున్నాయి. అజ్ఞానులకు ఇవి జగద్రూపములుగా కనిపిస్తున్నాయి. శ్రీ వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్పి ఆయన ఈ వ్యష్టి సమిష్టి యొక్క సృష్టి విశేషం ఏ విధంగా ఏర్పడుతుందో చెప్పారు. చెవులకింపైనట్టి అట్టి బ్రహ్మాండాఖ్యాయిక అని బ్రహ్మాండ పిండాఖ్యానము అని చెప్పబడి ఆ విశేషాలు విను. బ్రహ్మాండాఖ్యాయిక, బ్రహ్మాండ పిండాఖ్యానము. బ్రహ్మదేవుడు: మొట్టమొదట నిష్ప్రపంచకమగు సిద్ధాకాశ పరమాణువు మాత్రమే ఉన్నది. అది సర్వదా సర్వత్రా తనకంటే వేరైనదంటూ ఏది లేకయే వర్తిస్తోంది. స్వప్నానికి దృశ్యంలాగా, ఆకాశానికి శూన్యంలాగా, వాయువుకు స్పందనంలాగా ఆ చిదాకాశ పరమాణువు తన యందు సమిష్టి జీవత్వంను గాంచుచున్నది. అయితే ఆకాశ సదృశమగు అట్టి సమిష్టి జీవత్వం గాంచుచున్నప్పుడు తన నిర్వికార అసంగ పరిపూర్ణ సూక్ష్మ చిద్రూపంను ఏమాత్రం త్యజించటమే లేదు. అట్టి ఆకాశ సదృశ సమిష్టి రూప అహంకారం తన యందు బుద్ధిగాను దానిది గాంచుచున్నది. అట్టి బుద్ధి నిశ్చయముచే నిర్మితమై ఉన్నది. అది అసత్ పదార్థముల గురించిన భ్రమ కలిగి ఉండటం జరుగుతోంది. అందుచేత అట్టి బుద్ధి మాయ యొక్క అనురూపంగా చెప్పబడుతోంది. ఆ బుద్ధి వికల్పరహితమగు తనను వికల్ప భాసముల యొక్క ఆరోపణములచే తానే స్వయంగా క్రిందికి నెట్టుకొనుచు క్రమంగా స్వప్నంలాగా మనస్సును గాంచుచున్నది. ఆ మనస్సు తన దేహమునందు అసన్మయమవు అగు మనస్సును గాంచుచున్నది. ఇక ఆపై ఈ త్రిలోకముల వ్యవహారమంతా అనేక అనుభూతముల చేతను స్థావర జంగమ రూపములకు అనేక ప్రాణికోట్ల చేతను వ్యాప్తమై ఉన్నట్లుగా దర్శిస్తోంది. ఇక ఇందులో కాలం యొక్క కల్పన పదార్థముల పరస్పర సంగమం కల్పించబడుతోంది. స్వప్నంలో లాగా త్రికాలంలో ప్రతి వ్యష్టి జీవుడు తనకు ప్రత్యేకంగా ఒకటి ద్రష్ట దర్శన దృశ్యములు, 2 భోక్తృ భోగ భోగ్యములు, 3 కర్తృ క్రియా కార్యములు అని త్రిపుటి త్రయం రంగుటద్దంలోంచి ఈ త్రిలోకములను గాంచుచున్నాడు. శ్రీ వశిష్ఠ మహర్షి ఇట్లా అనేక విశేషాలు వారు చెప్పారు. ఆ రోజు సంభాషణ సారాంశం నా మాటలలో చెప్పుచున్నాను, సభికులంతా వినండి. ఓ రామచంద్ర, నీకు స్వప్నంలో 10 మంది మిత్రులు, నీ సోదరులు 3 కనిపిస్తున్నారనుకో. వారందరూ ఎవరికి వారుగా వేరువేరుగా కనిపిస్తున్నారు కదా. అదే రీతిగా ఈ జగత్తునందు కూడా ప్రతి వ్యష్టి జీవుడు తన హృదయంలో ద్రష్ట దర్శన దృశ్య భోక్తృ భోగ భోగ్య కర్తృ క్రియ కార్యములు అనే త్రిపుటిత్రయ దర్పణమును హృదయాకాశంలో నిర్మించుకుంటున్నాడు. ఆ దర్పణంలో స్వర్గ మర్త్య పాతాళ లోకములను కల్పించుకొని అనుభవ పరంపరలను కొనసాగిస్తున్నాడు. చూచావా రామచంద్ర, ఈ విధంగా
చిదాకాశ పరమాణువు తన యొక్క అతి సూక్ష్మమైన ఉదరం నందు ప్రత్యేక జీవభేదములచే విభిన్నమైనట్టి అనేక కల్పిత విశాల మహాజగములు కలిగి ఉంటుంది. అయితే ఏ వ్యష్టి సహిత అసంఖ్యాక మహాజగత్తులు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పుకుంటున్నామో అదంతా కూడా అవిద్యయే అయి ఉన్నది. ఇక అవిద్య అనగా స్వాత్మతత్వమును గురించిన అజ్ఞానం యొక్క రూపమే సుమ. అట్టి అవిద్య అనంతమై అనుక్షణికమై ఒప్పుచున్నది. కానీ ఆత్మజ్ఞానం అనే దీపకాంతిని ప్రసరింపజేసి చూస్తేనో అంతా నిర్మల పరబ్రహ్మముగానే అగుచున్నది, కానవచ్చుచున్నది. ఈ విధంగా ఈ కనబడే సమస్తం బ్రహ్మమే అనబడు. బ్రహ్మీ దృష్టి సముపార్జించుకున్న వాణిని తత్వవేత్త అని, విదితవేత్త అని, బ్రహ్మ యశస్వి అని, జీవన్ముక్తుడని, వేదవేద్యుడు అని, ఆత్మజ్ఞాని అని, పండితుడు అని శాస్త్రకారులు పిలుస్తున్నారు. అట్టి తత్వవేత్తకు ఇదంతా స్వప్నంతో సమానమైనదే అగుచున్నది. అనుభవ స్వరూపుడగు ద్రష్టయే స్వప్నతుల్యమగుచుండగా ఇక ద్రష్టకు సంబంధించిన దృశ్యం గురించి వేరే చెప్పేదేమున్నది? సర్వము బ్రహ్మరూపమై ద్రష్ట దృశ్యంలే లేవని నిర్ధారించబడుచుండగా ఇక ద్వైతమిచ్చట, దానికి కారణమిచ్చట. కాబట్టి రామచంద్ర కేవలము మహాశాంతము, భేదరహితము, నిర్మలము, ఆద్యంత పరివర్జితము అయినట్టి చిదాకాశ రూపము బ్రహ్మమే తన యందు ఇట్లు సమస్త జగద్రూపంగా స్థితి నొంది ఉన్నది. సముద్రంలో తరంగ వేగము అనే కారణం చేత చంచలమై ఉంటున్న జలంలో అసంఖ్యాక పరమాణు సమూహములు వర్తిస్తున్నాయి కదా. అట్లాగే అజ్ఞానం ఉన్నంత వరకు పరమాత్మయందు లక్షల కోట్ల కొలది బ్రహ్మాండములు మనం చెప్పుకుంటున్న రీతిగా ఒకదానికొకటి బ్రహ్మరూపంచే అభిన్నమైనప్పటికీ భిన్నమైన వాటి వలె భాషిస్తున్నాయి. అజ్ఞాన దృష్టిచే ఇట్టి ఈ జగత్తులకు అంతం లేదు. జ్ఞాన దృష్టిచే జగత్తులు ఇప్పుడు లేవు, పూర్వము లేవు, ఇక ముందు ఉండబోవు. తత్వవేత్తల దృష్టిలో ఈ అసంఖ్యాక జగత్ సమూహములన్నీ స్వస్వరూప చిదాత్మ రూపమే అయి ఉన్నాయి. ఇక అట్టి జగత్తులకు భూతకాలమని, వర్తమాన కాలమని, భవిష్యత్ జగత్తు అని చెప్పుకోవలసినది ఏమున్నది? ఉన్నదానికైతే కాలమానం, లేని దానికి కాలమానం ఏమిటి? కథలో కల్పించబడిన అనగనగా ఒక రాజు ఇప్పుడున్నాడా అను చర్చకు ఉపక్రమించలేం కదా. కథ విని ఊరుకుంటాం. ఈ జగత్తు కూడా అంత మాత్రమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి బ్రహ్మదేవుని జగత్ వ్యాఖ్యానం అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాము. బ్రహ్మదేవుడు వశిష్ఠుల వారికి వివరించిన విషయాలను గురించి ఇక్కడ ప్రస్తావించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.